ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లను పేదలకు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నామన్నారు మంత్రి పార్థసారథి. హౌస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని 5 లక్షల ఇళ్లు ఉగాదికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 2019-24 మధ్య 18 లక్షల ఇళ్లు మంజూరైతే కనీసం 4 లక్షల ఇళ్లను కూడా కట్టలేదని గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు పార్థసారథి. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. నేను అందరికీ కూడా హౌసింగ్ ఫర్ ఆల్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి, ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి సర్వేలో లేదా యాప్ ద్వారా చేసి శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే 3 లక్షలు మేము పూర్తి చేశామో అదే స్పీడ్తో ఇంకా స్పీడ్ పెంచి రాబోయే 4 సంవత్సరాల్లో 15 లక్షల ఇల్లు పూర్తి చేయాలంటే 3 లక్షలు తీసేస్తే 12 లక్షల ఇల్లు. ఒకవేళ ఏదైతే క్యాన్సిల్ అయిపోయినాయి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారంటారో అవి కూడా 3 లక్షలు కలిపితే దాదాపు 15-15.5 లక్షల ఇళ్ళని ఈ 4 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఇదేదో పత్రికా ప్రకటనకు అట్లా కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి గృహ ప్రవేశాల కార్యక్రమం కూడా పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాను. మరి ఉగాదికి 5 లక్షల ఇల్లు ఏదైతే టార్గెట్ ఇచ్చారో PMAY 1లో వాటిని ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ కార్యక్రమాన్ని కూడా వివాదం చేయడానికి ప్రయత్నం చేసి తామేదో గొప్ప కార్యక్రమాలు చేశామని చెప్పి చేసినట్లు